కాబట్టి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ముఖ్యంగా వేదిక పైన ఉన్న సేవకులకి, పెద్దలకి వందనాలు, అలాగే అందరికి కూడా వందనాలు. స్థానికంగా దేవుని సేవకులు లోక్ బర్నబాస్ గారికి కూడా వందనాలు, అలాగే సేవకులు కృపానిధి గారికి, అలాగే సేవకులు థామస్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకి మంచి సమయాన్ని ఇచ్చారు. ఈ మంచి సమయంలో నాకైతే సమయం చెప్పలేదు, కానీ నేను కూడా అలాగని ఎక్కువసేపు ఏం చెప్పను. కానీ ప్రభు ఇచ్చిన కొన్ని మాటలు మీ ముందు తెలియజేసి నేను ముగిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. అతడు పుట్టినందున అన్న మాటను చూడండి. అతడు పుట్టినందున అనేకులు సంతోషించిదరనెను. ఈ మాట పట్టుకుందాం. యోహాను గారు రాసిన రెండవ పత్రిక 4వ వచనం చదువుదాం చూడండి. తండ్రి వల్ల మనం ఆజ్ఞను పొందిన ప్రకారం నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుట కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. చిన్న ప్రార్థన. నమ్మకమైన తండ్రి, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలు. మీరు ప్రేమించి మరొకసారి ఈ స్థలంలో నిలబడి మాట్లాడడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాకందరికీ నాయన మీ సమృద్ధి అయిన ఆత్మ నడిపింపునిచ్చి జీవాన్ని గూర్చిన సంగతులు నేర్చుకొని మేమందరూ సంతోషించేవారముగా, ఆనందించేవారముగా ముందు కొనసాగడానికి సహాయం చేయండి. మీ నమ్మకమైన సేవకుడిని మీరు ప్రేమించి, మీ సేవకురాలను మీరు ప్రేమించి, వారికి మీరు అనుగ్రహించిన కుమార్తెను బట్టి, అలాగే కుమారుని బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన దినాలన్నీ మీ కృపలో కాపాడి మరలా ఒక నూతన సంవత్సరాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కృతజ్ఞతా కూడికలో మా కొరకు మీరు దాచి ఉంచిన సంగతులు మాకు నేర్పించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తునామం సమర్పించి ముందు కొనసాగుతున్నాం. పరమ తండ్రి, ఆమేన్. గలతీలకు రాసిన పత్రికలో మాట చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూడండి. ఇలా చదువుదాం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతాలు చేయించేవాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఎవరండి? ఆత్మను అనుగ్రహిస్తాడు. రెండోది, ఆయన అద్భుతాలు చేస్తాడు. మనకి ఎప్పుడు దేవుడు ఆత్మను అనుగ్రహించాడు అని అంటే, ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మన విశ్వాసం ఉంచామో అప్పుడు విశ్వాసం ద్వారా మన హృదయాలు పవిత్రపరచబడ్డాయి. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 8-9 వచనాలు. ఎప్పుడైతే విశ్వాసం ద్వారా మన హృదయాలు పవిత్రపరచబడ్డాయో అప్పుడు మన హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన కుమ్మరించాడు, అనుగ్రహించాడు, పంపెను అని రాయబడింది. కాబట్టి ఎందుకు మన హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు అని అంటే, ఆత్మ అనుగ్రహించబడిన తర్వాత అద్భుతాలు జరుగుతాయని చెప్పాడు. అద్భుతాలు చేయించువాడు అంటే ప్రభు మనకి ఎందుకు ఆత్మనిచ్చాడు అని అంటే, మన జీవితాల్లో ఆయన అద్భుతాలు చేయించడానికి. దేవునికి స్తోత్రం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మిరాకిల్స్ చేయడానికి. అంటే అద్భుతాలు మన జీవితంలో చేయడానికి ముందుగా దేవుడు మన హృదయంలోనికి ఎవరిని ఇచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. అంటే మొదటి అద్భుతం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆత్మనివ్వడమే. పరిశుద్ధాత్మను దేవుడు మన హృదయంలోనికి ఇచ్చినప్పుడే మొట్టమొదటి అద్భుతం, మొదటి మేలు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలో ఆయన అనుగ్రహించడమే. మరల ఇక్కడికి వద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఇలా అంటారు చూడండి ప్రభు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం
14వ వచనంలో 13 ఇలా అంటున్నాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారని చెప్తూ 14వ వచనంలో దేవుని మహిమకు కీర్తి కలుగుటకు ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం. ఆ విమోచనే మేలు, ఆ విమోచనే మేలు. ఈ ఎఫెసీ పత్రికలో మనకి 3 విమోచనలు కనబడతాయి. ఒకటి పాప విమోచన, ప్రభు వచ్చినప్పుడు జరిగే దేహ విమోచన. రెండోది అనుదినము జరగవలసిన విమోచన, అదే మేలు. ఆ మేలు మనం పొందడానికి ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచుకరువుగా ముందుగా అడ్వాన్స్గా దేవుడు మన హృదయంలోనికి ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చాడు అని అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ మన జీవితాలు అద్భుతాలు స్టార్ట్ అయ్యాయి. దేవుని స్తోత్రం. అద్భుతాలు ఏమయ్యాయి? స్టార్ట్ అయ్యాయి. కొంతమందికి బ్రేక్ అడిపోయింది అంతే. అర్థమైందండి? కొంతమందికి ఏమైంది? బ్రేక్ పడింది. కొంతమందికి బ్రేక్ పడ్డవలా. అందుకే ఇలా అంటాం కదా, ఒరే బాబు ఈడేంట్రా బాబు అసలు ప్రతి నెల కృతజ్ఞత కూడికే, మొన్నే కూడికెట్టాడు, ఇప్పుడు మరలా వెంటనే కూడిక, మళ్ళీ వెంటనే కూడిక, ఇలా జరుగుతున్నాయంటే అర్థం ఏంటి అంటే మేలులు ఏమవలేదు, ఆగలేదు, బ్రేక్ అవ్వలేదు. కానీ కొంతమంది జీవితాలు ఏమైనాయి? బ్రేక్ అడిపోయినాయి. అందుకే కృతజ్ఞత కూడికెట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది మీ ఇంటికాడ. నిజమే కాదు చెప్పండి? మా ఇంటికాడ 2 సంవత్సరాలు అవుతుందండి కృతజ్ఞత కూడికెట్టాను వాళ్ళు చేతులు ఎత్తండి. అవునా కదా? నిజం ఒప్పుకున్నారు లేదా? అంటే అద్భుతాలు ఏమైనాయి? బ్రేక్ అయినాయి. ఎందుకు బ్రేక్ అయినాయో రిపేర్ చేయించండి. రిపేర్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ సెట్ అవుతాయి. అంటే ప్రభు ఏం చెప్తున్నారంటే మన హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుని ఆయన ఏం చేశాడు? అనుగ్రహించాడు. రెండోది ఇలా అంటున్నాడు, మీలో అద్భుతాలు చేయించేవాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలోనికి ఆయన పంపించినప్పుడే అద్భుతాలకు ఏమయ్యాం? మనం వారసులమయ్యాం. రైట్, దేవునికి స్తోత్రం. 13వ వచనం చదవండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించింది. వాస్తవానికి దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. ఆత్మ తర్వాత జరిగే కార్యం ఏంటి? అద్భుతాలు, మిరాకిల్స్. అయితే అసలు వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఎలా అనుగ్రహించాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలోనికి ఎలా ఆయన పంపించాడు, ఎలా అనుగ్రహించాడు? అక్కడ చెప్పాడు చూడండి. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించింది. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ఎందుకు వచ్చాడు? ఆయన పరిశుద్ధంగా మనం జీవిస్తున్నాం కాబట్టి. అంతేనమ్మా? పరిశుద్ధంగా మనం జీవిస్తున్నాం కాబట్టి. అంతేనన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు మహా మేధావులండి బాబు. ఎందుకంటే బయట ఎక్కడైనా వాక్యం చెప్పడానికి పర్లేదు, కానీ ఇక్కడ వాక్యం చెప్పడానికే ఒక అరగంట దాకా కూడా లోన రైలు బండ్లు పరిగెడతాయి. ఎందుకంటే మీరు అందరూ ఆల్రెడీ చాలా కేర్ఫుల్గా ఉంటారు మీరు. దేవునికి స్తోత్రం. అటువంటి నమ్మకమైన సేవకుని మీకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకైతే దేవానికి స్తోత్రం అనండి. రైట్. ఇందాక సేవకులు జకరయ్య గారు ప్రార్థన చేశారు కదా. ఈరోజు అనేక సంఘాలు కట్టబడుతున్నాయి. అనేక సంఘాల్లో ఈరోజు ఈ సువార్త సత్యాన్ని చెబుతూ అనేక కుటుంబాలు కట్టబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. అలా కట్టబడిన కుటుంబాల్లో ఏ కుటుంబం ఉందని నన్ను ఎవరైనా అడిగితే నేను ఎలా చెప్తాను? మొట్టమొదటి నా కుటుంబమే ఉంది. అర్థమైందండి? కాబట్టి ఈ వాక్యం ద్వారా మా కుటుంబాలు కట్టబడ్డాయి, మా సంఘాలు కట్టబడ్డాయి. ఈరోజు ప్రభువులో మేము చాలా ఆనందిస్తున్నాం. ఒకప్పుడు ఒక సేవకులు మమ్మల్ని కాదని అంటే, ఎవరైతే మేము చెప్పే ఈ వాక్యం, ఈ సువార్త సత్యం తప్పని చెప్పి మమ్మల్ని వదిలివేసి ముందుకు వెళ్ళిపోయారో, వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత మరలా నాకు నిన్నటి కాకుండా మొన్న ఆయన ఇలా కనిపించేలా అంటున్నాడు, తమ్ముడు ఎలా ఉన్నావు అంటే, దేవుని కృపను బట్టి చాలా బాగున్నాను అన్న అంటే, ఆయన ఎలా అంటున్నాడు, తమ్ముడు 2 సంవత్సరాల క్రితం నీ మొక్కలో ఉన్న వెలుగు కంటే ఇప్పుడు నీ మొఖం చాలా ఉన్నతంగా వెలిగిపోతుంది తమ్ముడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఎలా అన్నాను? అన్న, మాకు అప్పగించబడిన సువార్త సత్యం అటువంటిది. ప్రభువులో ఆనందించడం అంటే ఏంటో ఇప్పుడు మాకు అర్థమైందని చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వాక్యాలు బట్టి మన కుటుంబాలు కట్టబడుతున్నాయి, ప్రభులో మనం ఆనందిస్తున్నాం. కాబట్టి ఆత్మను మనకు ఎలా అనుగ్రహించాడు? ఆయన విశ్వాసమును బట్టి. అంతేగాని మనం పరిశుద్ధంగా బ్రతికామని కాదు,
మనం నీతిమంతులమని కాదు, మనం నీతి క్రియలు చేశామని కాదు. ప్రభువుని విశ్వసించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి, చెప్పండి, ఆయన మనలోనికి వచ్చారు. తర్వాత ఇలా అన్నాడు చూడండి 14వ వచనంలో, అబ్రహాము పొందిన ఆశీర్వచనం. ఇదే అద్భుతం. 5వ వచనంలోనేమో ఆత్మను అనుగ్రహించాడు, రెండోది మీలో అద్భుతాలు చేయించువాడు. ఇంతకీ దీని 13వ వచనంలో ఆయన ఎలా చెప్తున్నాడు, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించింది, ఇది ఆత్మను మనకు అనుగ్రహించుట. రెండోది అబ్రహాము పొందిన ఆశీర్వచనం అంటే అర్థం ఏంటంటే మీలో అద్భుతాలు జరిగించడం ప్రారంభించబడ్డాయి. అద్భుతాలు జరగడం ప్రారంభించబడ్డాయి అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు మీ దగ్గరికి అబ్రహాము పొందిన ఆశీర్వచనం మీ దగ్గరికి వస్తుంది. మీకు అర్థమైందని చెప్పి అర్థమైందన్న హలో 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 దేవుని స్తోత్రం. వినండి, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో, హలో అన్న సౌండ్ చాలా తక్కువ. గలతీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, 1 మనకు ఆత్మను అనుగ్రహించాడు, 2 మీలో అద్భుతాలు చేయించువాడు. ఇంతకు ఆత్మను ఎలా అనుగ్రహించాడు మనకి? 13వ వచనంలో ఉంది, విశ్వాసమును బట్టి మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. రెండోది ఏమన్నాడు 5వ వచనంలో? అద్భుతాలు చేయించువాడు అని అన్నాడు. ఇంతకీ అద్భుతాలు ఏంటో తెలుసా? అబ్రహాము పొందిన ఆశీర్వచనము అంటే అర్థం ఏంటంటే ప్రతి దినము మన దగ్గరికి వచనం, వాగ్దానం రావడమే అద్భుతం. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు నేను లేవగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి అని ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాము లేదా? ప్రతిరోజు ప్రభు నన్ను అరుణోదయమున ఆయన నన్ను దర్శిస్తున్నాడని చెప్పగలుగుతున్నాము లేదా? ఇంతకీ ఆ కృప మనకి ఎలా దొరికింది? అర్థమైంది. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మను మనం పొందాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి ఆయన ప్రవేశించాడో ఇప్పుడు ఆత్మ ద్వారా ప్రతి దినము మన దగ్గరికి వచనం వస్తుంది. వచనం అంటే అర్థం ఏంటంటే ప్రభు ఏదో వచ్చింది అని అంటే అసలు ప్రభు మనకు ఆత్మను అనుగ్రహించాడు. అంతేకాదు ఆత్మను మనకు ఎందుకు అనుగ్రహించాడు అంటే మనల్ని అద్భుతాల్లోనికి నడిపించడానికి. అసలు ఆత్మను ఎలాగిచ్చాడు? ఆత్మను ఎలాగిచ్చాడంటే విశ్వాసం ద్వారా ఇచ్చాడు. విశ్వాసం ద్వారా నాలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని ఏ రోజైతే మనం నమ్ముతున్నామో అప్పటి నుంచి మన దగ్గరికి అబ్రహాము పొందిన ఆశీర్వచనం అంటే వాగ్దానం, దర్శనం మన దగ్గరికి వస్తుంది. అంటే ప్రభు ఏం చేస్తాడు? ప్రతిదినం మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిదినం ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు మాట్లాడతాడు? వినండి, అబ్రహాము నిద్రపోయినప్పుడు మాట్లాడాడు, మీతో నిద్రపోయినప్పుడు కూడా మాట్లాడతాడు. ఎంఐ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మాట్లాడాడు, మీతో కూడా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మాట్లాడతాడు. కూర్చున్నప్పుడు మాట్లాడాడు, కూర్చున్నప్పుడు కూడా మాట్లాడతాడు. సామెతల గ్రంథంలో అన్నాడు, ఆయన మనతో ఒక సహోదరుడు మనతో ముచ్చటించినట్టుగా ఆయన మనతో మాట్లాడతాడు. ఈ అనుభవం నాకు ఉందన్న దేవునికి స్తోత్రం. అర్థమైందా? అంటే ప్రభుతో మనం ఎలా మాట్లాడతామంటే ఏదో ఒక సహోదరుడిగా మాట్లాడినట్టు, లేదంటే ఒక తండ్రితో మాట్లాడినట్టు, మన ప్రాణ ప్రియుడితో మనం మాట్లాడే అనుభవం మనకు కలుగుతుంది. ఆల్రెడీ అనుభవానికి చాలామంది వచ్చారు, త్వరలో ఇంకా చాలామంది వస్తారు. అర్థమవుతుందా? అంటే ఎప్పుడైతే విశ్వాసం ద్వారా నా హృదయంలోని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోని ప్రవేశించాడు అన్న సత్యం ఎప్పుడైతే మనం నమ్ముతామో, నా క్రియలు బట్టి నా పనులు బట్టి కాదు, కేవలం విశ్వాసం ద్వారానే నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను, విశ్వాసం ద్వారానే నేను పరలోకంలో క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చున్నాను, విశ్వాసం ద్వారానే నేను జీవానికి అర్హుణ్ణయ్యాను, విశ్వాసం ద్వారా నాలోని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనే సత్యం, ఇది సత్యం. ఇది ఎవరైతే నమ్ముతారో వారితో ప్రభు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అర్థమైందా? మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు నేను వచ్చినా నాతో ప్రభు ఏమీ మాట్లాడతా లేదండి, ఎన్నిసార్లు విన్నా నాకేం అర్థం కావడం లేదండి, ఇన్ని కూడుకులో కూర్చున్నా నా బుర్రకేమి ఎక్కుతా లేదంటే వినండి వినండి, మొదట మీరు సత్యం నమ్మండి. మీరు సత్యం నమ్మండి. అసలు విశ్వాసం ద్వారానే నేను క్రీస్తుతో కూర్చున్నాను, విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాను, విశ్వాసం ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చాడు అన్న సత్యాన్ని నువ్వు గట్టిగా నమ్మితే నీ దగ్గరికి ఏ వాక్యం రావాలో తరచుగా నీ దగ్గరికి వస్తుంది. ఎలా వస్తుందని చెప్పాడంటే కృపా వర్షంగా వస్తుంది. వర్షం ఎలా వస్తుంది? సమృద్ధిగా. అలా నీ దగ్గరికి సమృద్ధిగా దేవుని వాక్యం వస్తుంది. కొంతమంది ఏమంటున్నారు, నాకేం అర్థం అవుతలేదండి, ఇన్ని దినాలు కూర్చుని నాకేమీ
అర్థమవుతలేదు. అసలు నీకు అర్థమవుతలేదంటే అర్థం ఏంటి? నీ బుర్రలో కూడా మెదడే ఉంది, కానీ ఆ మెదడులో నీకు సత్యం అర్థం కాలేదు. అర్థమవుతుంది. కానీ వినండి, ప్రభు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఏ ఒక్కరిని ఆయన దూరం చేసుకునేవాడు కాదు. అంతటా అందరూ ఆయనకు కావాలి. అందుకే కదండి, లేకపోతే యానంలో ఉన్న వాళ్ళు మేము ఎక్కడికి రావడం ఏంటండి? అసలు జగన్నాథపురం ఊరే తెలియదు నాకు. అర్థమవుతుంది. అసలు మీరెవరు మాకేం తెలియదు చెప్పండి. అసలు నా మొఖం మీకు ఎప్పుడైనా తెలుసా? అంటే ప్రభు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. కాబట్టి ఆయా జాతిలోను, ఆయా ప్రజలోను, ఆయా వంశంలోను ప్రజలను ఏం చేశాడు? కొన్నాడు. ఆ కొన్నవారిలో మనం అందరం. దేవునికి స్తోత్రం. కొనడమే కాదు, మన పట్ల ఆయనకు అపారమైన ప్రణాళిక ఉంది. కాబట్టి ఇదిగో విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులోనికి మనల్ని తీసుకొచ్చాడు. అందుకే ఈరోజు కుటుంబాల కంటే మనకు ఎవరెక్కువ? మన ప్రియులే మనకి ఎక్కువ. కృపానిధి అన్న వాళ్ళ మ్యారేజ్కి నాకు ఇలా ఫోన్ చేశాడు. ఏమన్నాడంటే, అన్న నాకు మ్యారేజ్ జరుగుతుంది, మీరు తప్పనిసరిగా రావాలని అన్నాడు. అంటే అన్న అంటే నాకని పెద్దోడు అనుకోండి ఆయన. రావాలంటే నేను ఎలా అన్నాను, ఖచ్చితంగా వస్తాను, కానీ ఆ రోజు నాకు మా కజిన్ బ్రదర్ది మ్యారేజ్ ఉందని చెప్పాను. అప్పుడు అన్న ఎలా అన్నాడు, అన్న మీరు తప్పనిసరిగా రావాలన్నంటే నేను ఎలా అన్నాను, నాకు అతనికంటే మీకంటే అతను నాకు ఎక్కువ కాదు. అర్థమైందని చెప్పింది. అంటే మీకంటే నాకు ఎక్కువ కాదు. ఏడా ఆయన ఎక్కడున్నాడు? ఇంతకీ కృపానిధి పాస్టర్ గారు ఏరి బయట ఉన్నాడంటే ఆయన. అప్పుడు ఎలా అన్నాడు, నేను మీకంటే నాకు ఎక్కువేమీ కాదు. అంటే వినండి, ఈరోజు ఈ పరిచర్యలో కుటుంబాల కంటే ఎక్కువగా ప్రేమించే ప్రియుల దేవుడు మనకిచ్చాడు. అర్థమైందా? క్షేమాన్ని విచారించే ప్రియుల దేవుడు మనకి ఇచ్చాడు. కుటుంబాల కొరకు, సహోదరుల కొరకు నిరంతరం ఆలోచించే ప్రియులని దేవుడు మనకి ఇచ్చాడు. ఇదంతా ఎలా కలిగింది? వినండి, కేవలం మనం ఆయా ప్రజల్లోంచి కొనబడమే కాదు, మనలందరిని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులో తీసుకొచ్చాడు. ఈ ఏర్పాటును మనం అనుసరిస్తూ వెళ్తున్నప్పుడు ప్రభులో ఉన్న నెమ్మదిని మనం ఏం చేస్తున్నాం? అనుభవిస్తున్నాం. కాబట్టి మనం గమనించగలిగితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం ద్వారా నాలోను ప్రవేశించాడు, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన దేహ విమోచన వరకు, చెప్పండి, దేహ విమోచన వరకు ఆయన నాలో ఉంటాడు, ఆయన నాలో విశ్వాసం ద్వారా వచ్చాడన్న సత్యం మనం నమ్మితే మన దగ్గరికి వాగ్దాన రూపకమైన వాక్యం వస్తుంది. రోమపత్రిక 9:9 వాగ్దాన రూపకమైన వాక్యం వస్తుందని అన్నాడు. దాన్నే వచనము అని అన్నాడు, దాన్నే వాగ్దానం అని అన్నాడు, దాన్నే దర్శనము అని అన్నాడు. ఇంకో మాట చెప్పను, ఆదికాండం ప్రకారం కళ అని కూడా అనొచ్చు. అర్థమైందని? అంటే ఎప్పుడైతే సత్యం అనేది మనం నమ్మడం ప్రారంభించామో దేవుడు తరచుగా మనతో ముచ్చటిస్తాడు, నడిచినప్పుడు మాట్లాడతాడు, పండుకున్న ఆయన మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా దాన్ని ఆయన స్థిరపరుస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనంలో ఇలా చెప్పారు చూడండి. యెహోవానైన నేను మాట ఇచ్చి, వచనమిచ్చి, వాగ్దానమిచ్చి, దర్శనమిచ్చి దాన్ని నేను ఏం చేస్తాను? నెరవేరుస్తాను. వాగ్దానం ఇచ్చాడు అని అంటే ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? నెరవేరుస్తాడు. మాట్లాడాడు అంటే ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. మీకు మాట చెప్పనా, అసలు ఆయన ఏం చెయ్యాలనుకున్నాడో దాన్నే ముందుగా మనకు చెప్తాడు. ఆదికాండం 41వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. ఏముంటుందంటే, ఆయన ఏం చేయబోతున్నాడో దాన్ని మనకి చెప్తాడు. 2 ఇలా ఉంది, అది మనకు చూపిస్తాడు. 3 దాన్ని ఖచ్చితంగా ఆయన మన జీవితంలో నెరవేరుస్తాడు. అర్థమైంది? అంటే ప్రభు మనతో మాట్లాడాడంటే ఖచ్చితంగా దాన్ని ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఎందుకు నెరవేరుస్తాడంటే, వినండి, మనం సత్యాన్ని నమ్మం. సత్యం ఏంటి? విశ్వాసం ద్వారా మనకు కలిగిన స్థితి ఏంటో మనకి అర్థమైంది కాబట్టి దేవుడు మనకి ఏమిస్తున్నాడు? వాగ్దానాలు ఇస్తున్నాడు. నేను ఎలా చెప్తున్నాను, అసలు వాగ్దానాలు ఈరోజు మన దగ్గరికి వస్తున్నాయి అని అంటే అర్థం ఏంటంటే, దాన్ని ప్రభు ఇలా చెప్పాడు. చూడండి, అసలు ఈరోజు వాగ్దానాలు మన దగ్గరికి వస్తున్నాయి, వాక్యం మన దగ్గరికి వస్తుంది, వచనం మన దగ్గరికి వస్తుందంటే అర్థం ఏంటంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, మృతులలో నుండి
యేసుక్రీస్తును తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా ఆ జీవం కొరకు చెప్తున్నాడు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనినైనా స్వాస్యమును మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మనం మరలా ఆయన జన్మించాం. ఎందుకు జన్మించామని చెప్తున్నాడు అక్కడ ఆయన? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు. ఆ జీవం ఏంటి? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారంది. దాన్ని మనం అనుభవించడం కొరకే ఆయన మన నూతనంగా జన్మింపజేశాడు. అర్థమైందండి? మీలో ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా మీరు అంగీకరించారో మీరందరూ జీవానికి వారసులు. దేవునికి స్తోత్రం. ఇలా అన్నాడు కదా యోహాను మొదటి పత్రిక 2:25 ఏమన్నాడు? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నదియే ఆయన మనకు చేసిన వాగ్దానం. ఆ వాగ్దానమే జీవం, ఆ వాగ్దానమే నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచిన వారందరూ నీతిమంతులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు కాబట్టి అందరూ ఆ జీవానికి ఏమయ్యారు? వారసులయ్యారు. అసలు ఆ జీవానికి మనం వారసులు అవ్వడానికి, మనం అసలు మరలా నూతనంగా జన్మించడానికి దీని అంతటికి కారణం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచాడు కాబట్టి. అర్థమైందండి? అంటే ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు కాబట్టే మనమందరం మరలా ఏమయ్యాం? జన్మించాం. అసలు మనం తిరిగి జన్మించాం కాబట్టే ప్రభు వాడబారని నిర్మలమైన, ఇంకోటి ఏం చెప్పాడు? అక్షయమైన జీవం అనేది ఏం చేయబడింది? వెలుగులోనికి వచ్చింది. తిమోతి పత్రికలు అంటాడు, ఆయన మరణము నిరర్ధకం చేయడం ద్వారా జీవమును ఆయన ఎక్కడ తీసుకొచ్చాడు? సువార్త వలన. చూడండి, తిమోతి 2వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి, అసలు క్రీస్తు మరణము నిరర్ధకం చేశాడు కాబట్టే జీవం అనేది వెలుగులోనికి వచ్చింది. అర్థమైందండి? నేను ఇలా అంటున్నాను, మరి అంతకుముందు జీవం లేదా అంటే ప్రభువే చెప్పాడు. ఏమన్నాడు? అబద్ధమాడనేరని దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని ఎప్పుడు వాగ్దానం చేశాడు? జగత్ పునాది వేయబడక ముందే దేవుడు దాన్ని వాగ్దానం చేశాను. కానీ ఇప్పుడు అని అన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు ద్వారా అది ఏం చేయబడింది? వెలుగులోనికి వచ్చింది. క్రీస్తు ద్వారా ఎలా వెలుగులోనికి వచ్చింది? క్రీస్తు మరణములో నుండి ఆయన తిరిగి లేచాడు కాబట్టి. అసలు క్రీస్తు మరణములో నుండి తిరిగి లేచాడు కాబట్టే సువార్త అనేది, జీవం అనేది ఏమైంది? వెలుగులోనికి వచ్చింది. అసలు క్రీస్తు లేచాడు కాబట్టే మనమందరం ఏమయ్యాం? నూతనంగా జన్మించాం కాబట్టి ఆ జీవానికి మనం అందరం ఏమయ్యాం? వారసులమయ్యాం. కాబట్టి ఆ జీవాన్ని ఇలా అన్నాడు, నాశనము లేని జీవం. నాశనము లేని జీవానికి మనం అందరం ఏమయ్యాం? వారసులమయ్యాం. కాబట్టి వినండి, మనల్ని నాశనం చేయాలని అనుకుని ఎవడి వల్ల అవ్వదు. ఎందుకు? మన జీవం ఏంటి చెప్పండి? నాశనము లేని జీవం, అక్షయమైన జీవం, వాడబారని జీవం, నిర్మలమైన జీవం. ఆ జీవానికి మనందరం ఏమయ్యాం? వారసులమయ్యాం. అంటే ఆ జీవం ఏం కాదు? నాశనం కాదు. ఆ జీవం ఏమవుదో? ఎక్స్పైరీ డేట్ లేదు. అంతేనా? ఎక్స్పైరీ డేటు వాడబారనిది అంటే అర్థం ఏంటి? ఏదో ఒక రోజు వాడిపోద్ది అనడానికి. వాడబారనిది నిర్మలమైందంటే అర్థం ఏంటి? దానికి ఎప్పటికేమి లేదు, నాశనము లేదు. నాశనము లేని జీవానికి మనందరం వారసులమయ్యాం. మన జీవం చాలా ఉన్నతమైంది. ఆ జీవానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? వారసులుగా చేశాడు. ఎప్పుడైతే ఆ జీవానికి మనం వారసులమయ్యాం అనే సత్యాన్ని మనం ఎప్పుడైతే గట్టిగా నమ్ముతామో అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా అనుదినము వాగ్దాన సంబంధమైన వాక్యం, వచనం, వాగ్దానాలు మన దగ్గరికి వస్తాయి. ఒక మాట చెప్తాను వినండి. యేసు ప్రభుని విశ్వసించడం ద్వారా మనందరం నిత్య జీవానికి వారసులమయ్యాం. దీన్ని ఏమంటారండి? నిత్య జీవం అనే వాగ్దానం. నిత్య జీవం అనే వాగ్దానం. ఎవరు బట్టి వారసులమయ్యాం? క్రీస్తుని బట్టి వారసులమయ్యాం. కానీ వినండి, ఆ జీవమును గూర్చిన వాగ్దానాలు ఉన్నాయి. ఏమన్నాడు? ఇలా అన్నాడు చూడండి, ఆ మాట మీరే చూడండి. పేతురు గారు రాసిన
పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం ఎలా ఉంది చూడండి. జీవమునకు కావలసిన వాటన్నిటినీ మనకేం చేస్తాడు? దయచేస్తాడు. జీవానికి కావలసిన వాటన్నిటిని ఏం చేస్తాడు? దయచేస్తాడు. ఏంటింతగా జీవానికి కావలసినవన్నీ 4వ వచనంలో చెప్పాడు. అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఈ వాగ్దానాలు మన ఎవరి ద్వారా కలుగుతాయంటే పరిశుద్ధాత్మ ద్వారా. నిత్య జీవం అనే వాగ్దానానికి ఎవరి ద్వారా వారసులమయ్యాం? క్రీస్తుని బట్టి. ఈ జీవముకున్న వాగ్దానం లేదా జీవానికి మనం ఏమయ్యాం? వారసులం అయ్యాం. కాబట్టి నేను క్రీస్తుతో కూర్చున్నాను, నేను నీతిమంతుని, జీవానికి నేను వారసుని, ఆ జీవం వాడబారనిది, నిర్మలమైనది అనే సత్యం ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు మనలో ఉన్న ఆత్మ ద్వారా మన దగ్గరికి వాగ్దానాలు వస్తాయి. వాగ్దానము అనేది జీవం, నిత్య జీవం అనే వాగ్దానం. కానీ వినండి, మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా నిరంతరము కలిగేవి వాగ్దానములు. ఆ వాగ్దానములు ఏంటి? నీ జీవాన్ని గూర్చిన వాగ్దానాలు. అర్థమైందండి? మీకు మాట చెప్పనా? అసలు మన జీవితంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అన్నది అంత బాగా ఎవరికి తెలిసి చెప్పండి? ప్రభుకు తెలిసే తెలీదా? ఖచ్చితంగా ప్రభు తెలుసు. మీరు ఇలా మీ పక్కవారిని అడగండి, నేను ఏమనుకుంటున్నాను మీకు తెలుసా అని అడగండి. పక్కవాళ్ళు నా మనసులో ఏముందో మీకు తెలుసా అని అడగండి. అమ్మ అడుగుతున్నారా? నా మనసులో ఏముందో అని అడుగుతున్నారా? వినండి, మీ మనసులో ఏముందో మీకు తెలియదు, మీ మనసులో ఏముందో మీ పక్కవాళ్ళు తెలియదు. కానీ వినండి, మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో, ఏమనుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నారో, దేని విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారో, ఏ విషయంలో మీరు వేదన పడుతున్నారో అవన్నీ పరిశుద్ధాత్మ దేవుని తెలుసు. ఆయన ఏం చేస్తాడు? నా కుమారి ఈ విషయంలో బాధపడుతుంది, ఇదిగో నా కుమారుడు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు అని దేవుడు ఏం చేస్తాడు? దాని సేవకుని ద్వారా వాగ్దానాన్ని బయలుపరుస్తాడు. ఎప్పుడైతే సేవకుని ద్వారా వాగ్దానం వచ్చిందో వెంటనే దాన్ని మనం ఏం చేయాలి? వెంటనే ఆ వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకున్నామో కొరింథీ 2వ పత్రిక 1:20 వచనం ప్రకారం వాగ్దానాలు రావడం వెంటనే మనం ఆమేన్ అనాలి. ఎప్పుడైతే ఆమేన్ అన్నామో వాగ్దానం చేసింది ఎవరు? దేవుడు. నెరవేర్చేది ఎవరు? దేవుడు. ఇప్పుడు శక్తి ఎవరికి కావాలి? మనకా? వాగ్దానం చేసిన ఆయనకే శక్తి కావాలి. ఆల్రెడీ ఆయన ఎవరు? వాగ్దానం చేయగలడు, దాన్ని ఆయన నెరవేర్చగలడు. మూడోది వినండి, ఆ వాగ్దానం నెరవేర్చడం కూడా ఆయన శక్తిమంతుడు. అర్థమైందండి? అంటే మనకి ఇక్కడికి వచ్చి ఏదో ఊరుకునే కూర్చొని వెళ్ళిపోవడం కాదు. ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రభు నీతో మాట్లాడతాడు. నువ్వేమనుకుంటున్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల నుంచి ఇక్కడికి వచ్చావో అన్నీ ప్రభుకు తెలుసు గనుక ప్రభు నీతో మాట్లాడతాడు. మీకు మాట చెప్పనా? అసలు ఈ వాగ్దానాలను ఆత్మ ద్వారా మనకు రావడానికి కారణం ఏంటంటే అసలు వాగ్దానములను బట్టే క్రీస్తు పరలోకంలో ప్రధాన యాజకుడిగా నియమించబడ్డాడు. ఆ మాట కూడా చూడండి బైబిల్లో. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఈయనైతే మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమించబడ్డాడు. దేవునికి స్తోత్రం. దీన్ని 7వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు చూడండి. ప్రభు ఏం రాయించారు? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం. నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమించబడ్డాడు అన్నాడు. కానీ ఇదే మాట హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5లో ఏం చెప్పారు? నియమించబడ్డాడని రాయబడింది. కానీ 1వ అధ్యాయం 5వ వచనం ఎలా ఉంది చూడండి. నువ్వు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యేసుప్రభు పరలోకంలో ఏమయ్యారు? పుట్టాడు. ఆయన పరలోకంలో ఏమయ్యారు? పుట్టారు. వాగ్దానములను బట్టి ఆయన నియమించబడ్డాడు అంటే అర్థం ఏంటి? అసలు మనం ఏదైతే మన జీవానికి ఎప్పుడైతే మనం వారసులమయ్యామో ఆ జీవాన్ని గూర్చిన వాగ్దానములు మన దగ్గరికి రావడం కొరకే క్రీస్తు ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు. పరలోకానికి వెళ్ళిన ఆయన పరలోకంలో ఆయన ఏమయ్యాడు? ప్రవేశించాడని రాయబడింది. కానీ ఇలా రాయబడింది, ఆయన పరలోకంలో నియమించబడ్డాడు, అంతేకాదు ఆయన పరలోకంలో పుట్టాడు. అర్థమైందండి? డాన్ రైసెస్, నాకు పేరు తిరగదు కాబట్టి డాన్. ఈయన భూమి మీద ఏమయ్యాడు? బాబు భూమి మీద పుట్టాడు. కానీ వినండి, ప్రభు కూడా ఎక్కడ పుట్టాడు? పరలోకంలో పుట్టాడు. మనం ఎలా అనుకుంటాం, ఏమనుకుంటామంటే ఆయన పశువుల పాకలో పుట్టాడు, బెత్లెహేములో
పుట్టాడు. కానీ వినండి, అసలు వాస్తవానికి ప్రభు పుట్టాడు అని మనం లెక్కించాలంటే అసలు పరలోకంలోనికి ఆయన ప్రవేశించిన దినమే పరలోకంలో ఆయన పుట్టాడు. ఎందుకు ఆయన పరలోకానికి వెళ్ళాడు? పరలోకంలో ఆయన ఎందుకు పుట్టాడు? పరలోకంలో ఆయన ఎందుకు నియమించబడ్డాడు? వాగ్దానములను బట్టి. ఆ వాగ్దానములన్నీ ఎవరివే? మనవి. అంటే మన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి, ఆత్మ ద్వారా మనకు కలుగుతున్న వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి మన కొరకు ఒక ఆయన పరలోకంలో పుట్టాడు. ఆయన పుట్టాడు, మనకు సంతోషం. అర్థమైందా? బాప్తిస్మిచ్చి యోహాను పుట్టుట అనేకులకు సంతోషం అయితే, వాగ్దానాలన్నింటినీ మనకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి పరలోకంలో ప్రభు పుట్టాడు. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎందుకున్నాడు? సీని గారు ఎందుకున్నాడు? మీకు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి పరలోకంలో ఉన్నాడు. శ్యామన్న ఎందుకున్నాడు? ఆయన మీకు చేసిన వాగ్దానాలని నెరవేర్చడానికి పరలోకంలో ఉన్నాడు. అప్పుడు మీరు ఎలా బాధపడవలసిన బాధ లేదు. పావువా పశువులు పాకలో పుట్టావయ్యా అని మనం బాధపడవలసిన పని లేదు. పశువుల మధ్యలో నువ్వు ఉండిపోయావయ్యా అని మనం బాధపడవలసిన పనేమీ లేదు. కనీసం నీకు సత్రంలో చోటు కూడా ఇవ్వలేదు ప్రభు అని మనం బాధపడవలసిన పనేమీ లేదు. ఎందుకంటే బోలాన్ చోటు ఉంది అక్కడ. అర్థమైందా? ఆయన విశ్రమించడానికి బోలంతా స్థలం ఉంది. ఆ స్థలములో ఆయన మన పక్షమున పరలోకంలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మన జీవానికి ఏదైతే ఆయన వాగ్దానాలు చేశాడో దాన్ని అన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేర్చడానికే ఆయన పరలోకంలో పుట్టాడు. యోహాను పుట్టడం ఎక్కడ సంతోషమైతే, వినండి, ఆయన పరలోకంలో పుట్టాడు కాబట్టి మనందరికీ సంతోషం. దేవునికి స్తోత్రం. డాన్ రైసెస్ పుట్టడం ఎవరికి సంతోషం? అబద్ధం ఆడకండి. ఎవరికి సంతోషం? ఇంకా పాటర్ గారికి సంతోషం, లేదంటే ఇంకా తాతయ్య గారికి సంతోషం, అంతే కదా. కానీ ప్రభు ఎక్కడ పుట్టాడు? పరలోకంలో పుట్టాడు. ఆయన ఎందుకు పుట్టాడు? మన వాగ్దానాలన్నిటినీ ఆయన ఏం చేయడానికి? నెరవేర్చడానికి. ఇప్పుడు ఇలా చెప్పండి, మన కొరకు పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు. అర్థమైందా? మన వాగ్దానాలని నెరవేర్చడానికి పరలోకంలో ఒక ఆయన పుట్టాడు. కొంతమంది తండ్రులు ఇలా అంటారు, అబ్బాయి పుట్టగానే మా వారసుడు పుట్టాడండి. ఎవడు పుట్టాడు? మా వారసుడు పుట్టాడండి అని అంటారు. అంటే నెక్స్ట్ తర్వాత మా పేరుని ఏం చేస్తాడు? నిలబెడతాడో ఓడ తీసేస్తాడో. ఏమంటారు? పుట్టగానే మా వంశోద్ధరకుడు పుట్టాడండి అని అంటారు. పెట్టినా పెట్టకపోయినా మా తాత పేరే పెట్టాలి. ఏం పేరు? మీసాల గుర్రప్ప. ఆ పేరు పెడతా ఊరుకుంటారేటి? మా వంశాన్ని నిలబెట్టేవాడు పుట్టాడండి. కానీ వినండి, వీళ్ళు ఏమి నిలబెట్టరు, ఉన్నది ఆరిపేస్తారంతే. అర్థమైందా? కానీ వినండి, మన కొరకు ప్రభు పరలోకంలో పుట్టాడు. ఆయన నిరంతరం మన కొరకు ఆలోచిస్తున్నాడు. మీకు అర్థమైందా? అసలు మీకు ఏ టైంలో ఏ వాగ్దానం ఇచ్చాడు మీరే మర్చిపోయారు. అవునగా చెప్పండి, మర్చిపోయారు లేదా? ఆమెను అన్నారు లేదా? అన్నారా? కానీ ప్రతీది దేవుడు లెక్కించాడు. తగిన కాలమందు దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. బైబిల్ ఇలా రాయబడింది. ఆదికాండ 21వ అధ్యాయంలో నిర్ణయ కాలం అని రాశాడు. లోకాసు వార్త 1వ అధ్యాయంలో సంగతులు జరుగు దినమని రాయించాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో వాగ్దానమును నెరవేర్చు కాలమని రాయించాడు. అర్థమైందండి? యాకోబు పత్రికలో తగిన కాలం అంటే దేవుడు ఏదైతే మన కొరకు వాగ్దానాలు చేశాడో దాని అంతటి టైం వస్తుంది, ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. అర్థమైందా? మధ్యలో ఎవడొచ్చిన వాడికి ఇలా చెప్పరే ఇంకా నా టైం రాలేదని చెప్పండి. ఏమంటారు? నా టైం రాలేదురా, ఇంకా ఆగు, ఆ కంగారు పడకు, వస్తుంది ఒకరోజు, ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు ఏమన్నారు? సీని గారు మొన్న ఏమన్నారు? మీరు వాగ్దానం వచ్చిందని చెప్పేశారు కదా, మీరు ఏమైంది? మీ వాగ్దానం ఏమాయను అని ఏమంటారు? జాలిగా అడుగుతారా? పేతురుపత్రికలు ఏమన్నాడు? అపహాసం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఏడు వాగ్దానం వచ్చిందన్నావు కదా, ఏదో చేసేస్తాడన్నాడు కదా, దేవుడు ఏం చెప్పేశాడు అన్నావు కదా, ఏదో మాట్లాడేశావు కదా అని కొంతమంది మధ్యలో ఏమవుతారు? ఎంటర్ అయిపోతారు. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? నెహెమ్యా గ్రంథంలో గోడ కట్టితే కొంతమంది వచ్చి ఏం చేశారంట? ఎగతాళి చేశారు. ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారి భాషలు మాట్లాడుతున్న అపహాసం చేసేవాళ్ళు ఉంటారు. వినండి, వారి మాటలు మీరు పట్టించుకోకండి. అసలు ప్రభు మీతో ఏం మాట్లాడాడో దాన్ని అంతటిని నెరవేర్చడానికి ఆయన గుర్తుంది. ఆయన తగిన కాలంలో ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి
మన కొరకు పరలోకంలో ఒక ప్రధాన యాజకుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. మన కొరకే పుట్టాడు, మన కొరకే పుట్టాడు. చెప్పండి, మన కొరకు ఆయన ఉన్నాడు, నియమించబడ్డాడు. ఎబ్రీ పత్రిక ఆ మాటను చూడండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచనం చూడండి అమ్మా. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. నాకున్నాడానండి, నాకున్నాడు. వడ్డించేవాడు మనోడైతే అని పాస్టర్ గారు అంతేనండి. వడ్డించేవాడు మనోడైతే ఆఖరి బంతులు కూర్చున్నా అందవలసినన్ని మనకు అందుతాయి. అర్థమైందా? ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? ఆయన మనవాడు. అర్థమైందా? ఆయన మనవాడు, మన కొరకే ఉన్నాడు. ఆయన మన పక్షమున అని రాయబడింది. మన పక్షమున, మన కొరకు ఆయన పరలోకంలోనికి ప్రవేశించాడు. ఆయన మన కొరకు పరలోకంలో జీవిస్తున్నాడు. ఎందుకంటే ఆ జీవాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలి. అది నాశనము లేని జీవం. కానీ వినండి, ఆ జీవాన్ని నాశనం చెయ్యాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అర్థమైంది? ఆ జీవాన్ని నువ్వు అనుభవించకూడదన్న ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆ విషయంలో నువ్వు కొంత విశేష జాగ్రత్త కలిగి ఉండడం చాలా మంచిది. అది చెప్పాడు చూడండి. నేను ముందుకెళ్తున్నాను. యోహాను సువార్త. ఆ జీవాన్ని మనం అనుభవించాలి. అది అక్షయమైనది, వాడబారనిది, నిర్మలమైన ఆ జీవాన్ని ప్రభు మనకిచ్చాడు. దాన్ని నెరవేర్చుటకు ఆయన పరలోకంలో ప్రవేశించాడు, పరలోకంలో నియమించబడ్డాడు, పరలోకంలో ఆయన పుట్టాడు. కానీ ఆ జీవాన్ని మన నుంచి తప్పించడానికి సాతాను ఎలా ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. దొంగతనమును నాశనము చేయుటకు వచ్చును. ఇంతకు ఏంటనుకుంటున్నారు? అది గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుట. అంటే సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చాను అంటున్నాడు. ఆ జీవాన్ని మనం అనుభవించకుండా చేయడానికి సాతాను వచ్చాడు. అంటే ఇప్పుడు సాతాను ప్రయత్నం ఏంటి? ఆ జీవంలోనికి మనం ప్రవేశించకూడదు. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? ఆ జీవంలోనికి మనం ప్రవేశించాలి. కాబట్టి వినండి, ఆ జీవంలోనికి మనం ప్రవేశించకుండా వాడు మనల్ని ఆటంకపరుస్తాడు. ఎలా ఆటంకపరుస్తాడు, ఎలా మోసగిస్తాడు అని అంటే వినండి, వాడు తరచుగా మన దగ్గరికి వచ్చి వాడు మోసగిస్తాడు. మార్కు సువార్త 9:22లో ఉంది, అది వానిని నాశనము చేయుచు తరచుగా అని అన్నాడు. తరచుగా అంటే తరచుగా వాడు ఏం చేస్తాడు తెలుసా? తన లాలన మాటల చేత. రోమపత్రిక 16లో అన్నాడు, నిష్కపటమైన ఇంపైన మాటలు అని అన్నాడు. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం. వాడు ఏం చేస్తాడు చూడండి. 16వ అధ్యాయం 18వ వచనం, 16వ అధ్యాయం 18. అటివారు మన ప్రభు అయిన క్రీస్తు కాక, అక్కడ ఎలా అన్నాడు చూడండి, ఇంపైన మాటలు. రెండోది ఎచ్చకపు మాటలు అని అన్నాడు. ఏ మాటలు అంటాయి? ఇంపైన మాటలు. తర్వాత ఏంటి? ఎచ్చకపు మాటలు. జాగ్రత్త, అర్థమైందా? చాలా తీగ ఉంటాయి మాటలు. అవి ఎలా ఉంటాయి? చాలా తీగా ఉంటాయి, చాలా మధురంగా ఉంటాయి. మనం అనుకుంటాం ఇతనికంటే ఇంకా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరండి అని అనుకుంటాం. కానీ వినండి, ఆ ప్రయత్నంలో భాగం నిన్ను పడగొట్టడానికి వినండి సాతాను వేస్తున్న కుట్ర. ఎందుకు? వాడి ఉద్దేశం ఏంటి? జీవాన్ని నువ్వేం చేయకూడదు, అనుభవించకూడదు. మాట చెప్పనా? అసలు జీవాన్ని అనుభవిస్తే ప్రభు ఇలా చెప్పాడు, జీవాన్ని అనుభవించినోడు గట్టిగా సాక్ష్యం ఇస్తాడు అన్నాడు. అంతేనా? ఇప్పుడు ప్రభు నీ ద్వారా జరగవలసిన పరిచర్యను ఆపాలనుకుంటున్నాడు. అంతే. నీ ద్వారా సాక్ష్యం వెల్లడి కాకుండా వాడు ఆపాలనుకున్నాడు. అందుకే వాడు ఏం చేస్తున్నాడు? లాలన మాటల చేత, తీయని మాటల చేత వాడు నేను దారి తప్పిస్తాడు. నేను ఇలా అంటున్నా, దారి తప్పేవాడికి ఏమైనా అర్థమవుతుంది అంటారా? మీకు మాట చెప్పనా? దారి తప్పే వ్యక్తికి అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? సర్వం అంతా పోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. ఒకని మార్గం తన దృష్టికి యథార్థముగా కనబడుతుంది కానీ తుదకు అని అన్నాడు. అంటే ఎప్పుడు అర్థమవుతుంది మనకి? ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? అంతా నష్టపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, ఓహో నేను ఇప్పుడు దాకా వెళ్ళిన మార్గం సరైంది కాదు అని. కాబట్టి దయచేసి వినండి, ఆ జీవాన్లోంచి మనం తప్పించడానికి
సాతాను కుట్ర పన్నుతున్నాడు. వాడు మాయలో మీరెవ్వరు పడకుందురుగాక. అర్థమైందా? వాడు మాటలో మీరెవరు పడకుందురుగాక. ఆ జీవాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలి. కాబట్టే ప్రభు ఇలా చెప్పాడు. అసలు పరిశుద్ధాత్మను మన హృదయంలో ఎలా కుమ్మరించాడు? సమృద్ధిగా కుమ్మరించాడు. సమృద్ధిగా ఎందుకు కుమ్మరించాడు? సమృద్ధి అయిన వాక్యం ఇవ్వడానికి. తీతు పత్రికలు ఏమన్నాడు? సమృద్ధిగా ఆయన మనలోనికి కుమ్మరించబడ్డాడు. కొలసి పత్రిక 4వ అధ్యాయంలో అన్నాడు సమృద్ధి అయిన వాక్యం అని అన్నాడు. సమృద్ధి అయిన వాక్యం ద్వారా యోహాను సువార్త 10వ సమృద్ధి అయిన జీవం అని అన్నాడు. సమృద్ధి అయిన జీవం ద్వారా పేతురు మొదటి పత్రికలో సమృద్ధి అయిన రాజ్య ప్రవేశం. దేవునికి స్తోత్రం. అంటే సమృద్ధి అయిన ఆత్మ, సమృద్ధి అయిన వాక్యం, చెప్పండి, సమృద్ధి అయిన జీవం, సమృద్ధి అయిన నిత్య రాజ్యంలో ప్రవేశం. వీడు కుయుక్తి అని చెప్పన, ఆల్రెడీ నువ్వు క్రీస్తులో కూర్చున్నావు, కానీ వీడు ఆ రాజ్యంలో నీకు అర్హత లేకుండా చేయాలనుకుంటున్నాడు. ఆ రాజ్యంలో నీకు మహిమ లేకుండా చేయాలని వీడు ఏం చేస్తున్నాడు? వీడు ప్రయత్నం చేస్తున్నాడు. నేను మాట చెప్తాను, నాకు అన్నీ తెలుసు అన్న వాళ్ళు మోసపోరా? చెప్పండి. అన్నీ తెలిసి వాళ్ళు మోసపోతారు లేదా? అందుకే ఇలా అంటాడు, నేను చాలా తెలివైన నన్ను ఎవరు మోసం చేయదు. కానీ వినండి, అతనే గమ్మున మోసపోతాడు. మా ఊర్లోనికి బియ్యం అమ్మడానికి వచ్చారు. బత్తా బియ్యం పైన ఎలాగుందంటే బస్తా 777 అని వేసారు. 777 అని వేస్తే మా నాన్నగారు అనుకుంటారు నేను చాలా తెలివైన అని అనుకుంటాడు. మా నాన్నగారు అనుకుంటే కాస్త బియ్యం బస్తాలు తెచ్చి 500కి ఇచ్చేస్తున్నా పలావ్ బియ్యం అని అన్నారు. అని అనగానే అయితే అర్జెంటుగా 3 బస్తాలు ఇచ్చేయండి అన్నాడు మా నాన్నగారు. 3 బస్తాలు ఇచ్చేయండి అని అనగానే, ఈ నిజంగా పలవ బియ్యం అన్న మాకు ఎలా తెలుస్తుందండి అని అంటే, ఆయన అన్నాడు ఒక ఓసు పెట్టి బస్తాకి కరెక్ట్గా కింద పొడిచాడు, పలవ బియ్యం వచ్చినాయి. అప్పుడు మా నాన్నగారు అంటారు కదా, అయ్యో వచ్చేస్తున్నాను బియ్యం అడ్డెట్టని చెయ్యన్నాడు. వెంటనే ఆ బియ్యం బస్తాలు ఇంట్లో వేసారు. 3 బస్తాలు 3 5 1500 తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత మోటిపితే ఎంతకై కోటా బియ్యం. మీకు అర్థమైందా? అప్పుడు పైన 777, లోనేమో కోటా బియ్యం. నన్ను ఎవడు ఏం చేయలేడు, మోసం చేయలేడు. మోసపోతావు. అన్నీ తెలిసినా మోసపోతాం, అన్నీ ఎరిగినా మోసపోతాం. ఎందుకంటే సాతాను చాలా కుయుక్తిపరుడు. అందుకే ఎఫెసీ పత్రిక 4 అంటాడు, తప్పు మార్గమునకులాగు కుయుక్తి అని అన్నాడు. తప్పు మార్గానికి లా కుయుక్తి అంటే అర్థం ఏంటి? వాడు ఎప్పుడు తన కుయుక్తి చేత ఏదో ఒక విధంగా మళ్ళీ వాడు ఏం చేయాలనుకుంటాడు? లాగాలనుకుంటాడు. హబక్కూకు గ్రంథంలో అన్నాడు, ఎరవేసి గేలం ఒగ్గి వాడు లాగి తన బుట్టలు వేసుకుని వాడు ఏం చేస్తాడు? గంతులు వేస్తాడు. వద్దండి, మన సాతాను గంతులు వేయించేవారుగా కాదు. మనం గంతులు వేయించవలసింది ఎవరినో తెలుసా? మన ప్రభుని. అర్థమైందా? ఎవరిని గంతులు వేయించాలి మనం? మన ప్రభుని. ఇప్పుడు రండి, యోహాను పత్రికలో చివరికి మాట చూడండి. యోహాను గారు రాసిన 2వ పత్రిక 4వ వచనం చదివారు కదా, మాట చూడండి. సత్యమును అనుసరించి నడుచుకొనుట కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. ఇదే మాట 3వ పత్రికలో కూడా చెప్పాడు. యోహాను గారు రాసిన 3వ పత్రిక 4వ వచనం. ఈ మాట చూడండి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని ఇంతకంటే నాకు సంతోషం ఏముంది? దేవుని స్తోత్రం. ప్రభు అంటున్నాడు, నా పిల్లలు జీవాన్ని అత్తుకుంటే అంతకంటే నాకు సంతోషం ఏముంది? నా పిల్లలు వాగ్దాన సంబంధమైన జీవితాన్ని అనుభవిస్తున్న అంతకంటే నాకు సంతోషం ఏముంది? కానీ ఇక్కడ చెప్తుంది, ఒక సేవకుడు ఆయన దగ్గర నమ్మకంగా వాక్యం నేర్చుకొని సువార్తలో కొనసాగుతూ సువార్త సత్యాన్ని ఎరుగుతూ ముందుకు కొనసాగిన ఒక దైవ సేవకుడు మరొక సేవకునికి రాస్తున్న పత్రిక. కానీ వాస్తవానికి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఉన్న ఉద్దేశం ఏంటంటే, ప్రభువు మన కొరకు చెప్తున్న భావం కూడా ఈ వచనంలో కనబడుతున్నాడు. ప్రభు ఏం చూస్తున్నాడు? ఇదిగో నా కుమార్తె సత్యమును అనుసరించి నడుచుకుంటుంది, ఎంతకంటే నాకు సంతోషం లేదు. అర్థమైంది? ఇదిగో నా కుమారుడు జీవాన్ని అత్తుకుంటున్నాడు, శ్వాసాన్ని అత్తుకుంటున్నాడు, ఎంతకంటే సంతోషం నాకు లేదు అని ప్రభు మన పక్షా నుండి ఏం చెప్పాలి? ప్రభు మన కొరకు సాక్ష్యం ఇవ్వాలండి. అర్థమైందా? ఈ కుమారుని బట్టి నేను ఆనందించాను, ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. ఆ సాక్ష్యం మనందరి ద్వారా వెళ్ళడవును గాక. అర్థమైందా? ప్రభు తన దూతలతో నిత్యం ఇలా మాట్లాడాలి. రేమాన్స ఏం పేరు? తమ్ముడి పేరు ఎట్టారు, కొత్త పేరు
ఈ పేర్లన్నీ పాస్టర్ గారికి ఎక్కడ వస్తాయో నాకు తెలియదు. అవి ఏమో మనకు తిరగవు. అర్థమైందండి? మన అన్న ఉన్నాడు, రత్నాజీ అన్న. పరలోకంలో నుండి దేవదూతలతో ఇలా చెప్పాలి, ప్రభు చూసావా రత్నాజీని చూసావా? చూశాను ప్రభువా. రత్నాజీ చూసావా ఎంత సువార్త సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు చూసావా అని ప్రభు పరలోకంలో దేవదూతలు చెప్తే, దేవదూతలు అక్కడ ఉన్న సమూహం అంతా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఆనందిస్తారు కదండి. అసలు పరలోకంలో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానన్నాడు కదా. ఆ శబ్దం భూమి మీదకి వినబడిందా లేదా? వినబడిందా లేదా? వినబడింది. అలాగే పరలోకంలో మన కొరకు చెప్తున్న శబ్దం విన్న దేవదూతలన్నీ ఆనందిస్తారు. ప్రభువు కూడా ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ఇదిగో ఇతను సువార్త సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు, ఎంతకంటే నాకు సంతోషం ఏముంది. మీకు మాట చెప్పనా, ఒక సేవకుడు కూడా ఎదురు చూసేది ఇదే. ఒక సేవకుడు కూడా ఏమి ఎదురు చూస్తాడు తెలుసా? ఇదిగో పలానా సహోదరుడు లేదా పలానా సహోదరి కొంత విశ్వాసాన్ని బట్టి కానీ స్తోత్రాలు చెల్లిస్తే చాలు సేవకుడు ఇక్కడ ఉబ్బిపోతాడు. ఇక్కడ ఉండి ఏమనుకుంటాడో తెలుసా? అది బాగా నేర్చుకుంది మా సహోదరి, బాగా చెప్తుంది. ఈయన ఎక్కడ అనుకున్నా మళ్ళీ పక్కకి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడో తెలుసా? పలానా సహోదరి ఈ మధ్యలోనండి పలానా చెల్లి చాలా గొప్పగా స్తోత్రాలు చెప్తుందండి, మొన్నలా లేదండి ఇప్పుడు చాలా చక్కగా పాడుతుందండి. అంటే మన విశ్వాసులకు అభివృద్ధి జరిగే కొద్దికి సేవకుడికి ఏమొస్తా చెప్పండి? అంతకన్నా ఇంకేం కావాలండి? అర్థమైందా? అంటే ఒక సహోదరుడు వాక్యం చెప్పే స్థితికి ఎదుగుతున్నప్పుడు, లేదంటే ఒక సహోదరుడు పాటలు పాడుతున్నాడు, ఒక సహోదరుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు అన్నప్పుడు సేవకుడికి ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. మీకు ఇంకో మాట చెప్పనా, ఏదైనా ఒక శ్రేష్టమైన వర్తమానం, బలమైన వర్తమానం వచ్చినప్పుడు సేవకుడు ఎవరిని ఎత్తుకుంటాడో తెలుసా? అయ్యో ఆ సహోదరు వస్తే ఆ సహోదరితో కూడా ప్రభు మాట్లాడిను కదా, ఆ సహోదరు రాలేదేటి, ఆ చెల్లి రాలేదేటి, ఆ బిడ్డ రాలేదేటి అని ఒక సేవకుడు తన బిడ్డల కొరకు ఏం చేస్తాడు? వెతుక్కుంటాడు లేదా? ఏమండి అయ్యగారు ఎత్తుకుతారు లేదా? అంటే నా కుమార్తె వాక్యం వినాలి, ఏదో ఒక రకంగా నా కుమార్తె వాక్యాన్ని నేర్చుకోవాలి. అంటే సేవకుడికి ఆనందం ఎప్పుడో చెప్పంటారా? మీరు సత్యాన్ని ఎరిగి సత్యాన్ని అనుసరించి నడుస్తుంటే చాలు సేవకుడికి ఉన్నతమైన చాలా గొప్ప ఆనందం అండి. ఆ ఆనందం సేవకునికే కాదు, పరలోకంలో ఉన్న ప్రభు కూడా సంతోషం. కానీ ఆ జీవాన్ని మనం అనుభవించకపోతే మన సాతానికి ఏం చేస్తాం? వాడికి మనం దొరుకుతాం. వాడు తన కుయుక్తి చేత మళ్ళీ వాడు ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. వాడు మోసం చేస్తే వాడు తన బుట్టలో వేసుకొని, హబక్కూకు గ్రంథం 1:15 వచనం ప్రకారం ఎరేశాడు, లాగాడు, బుట్టలో వేసుకున్నాడు, అప్పుడు వాడు గంతులు వేస్తాడు. మనం సాతాను గంతులు వేసేటట్లుగా కాదు, మనల్ని చూసి ప్రభు గంతులు వేయాలి పరలోకంలో. అర్థమైందా? అటువంటి అనుభవం గుండా దేవుడు మనందరినీ నడిపించును గాక. కాబట్టి మన వాగ్దానాలు నెరవేరడానికి మన పక్షమును మన కొరకు ఎవరు జీవిస్తున్నారు? ప్రభు జీవిస్తున్నారు. ఎవరు నియమించబడ్డారు? ఎవరు పుట్టారు పరలోకంలో? ఆయన ఉన్నాడు కాబట్టి సమస్తం మనకి ఏమవుతుంది చెప్పండి? సమస్తం మనకి నెరవేరుతుందా లేదా? చివరిగా మాట చూడండి, ప్రభు చెప్తున్నారా మాట, నేను చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చివరికి మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఈ నమ్మదగిన దేవుడు ఎక్కడున్నాడండి? ప్రభు మన పక్షాన పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరు? నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో దాన్ని నిశ్చయంగా మనం పట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. నిశ్చయంగా మనం ఏం చేస్తాం? పట్టుకుంటాం. అంటే ప్రభు ఏదైతే మనకు వాగ్దానం చేశాడో దాన్ని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ప్రభు నెరవేరుస్తాడు. చివరిగా రాత్రి మేము ఒక ప్రాంతంలో బైబిల్ క్లాస్కి వెళ్తే ప్రభు ఇలా చెప్పాడు, వాగ్దానం ప్రభు మనకి చేస్తే ఆ వాగ్దానాన్ని ఆపడానికి ప్రజలు కూడా లెగిస్తారు. అర్థమైంది? ఆ వాగ్దానంలోనికి మనం ప్రవేశించకుండా మనల్ని ఆటంకపరిచేవారు కూడా లెగిస్తారు. యోసేపుకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, యోసేపుకి దేవుడు దర్శనం ఇచ్చాడు, యోసేపుకి దేవుడు కలిచ్చాడు. కానీ ఇప్పుడు అన్నలు చేసే ప్రయత్నం ఏంటి చెప్పనా? యోసేపుని చంపేయాలన్న ఉద్దేశం కాదు, యోసేపుకు వచ్చిన కళ నెరవేరకూడదు. అది వాళ్ళ ఉద్దేశమే. ఆ కళ నెరవేరకూడదు, వాళ్ళ ఉద్దేశమే. ఆ వాగ్దానం నెరవేరకూడదు, ఆ ఉద్దేశమే. ఆ దర్శనం ఏమవ్వకూడదు? నెరవేరకూడదు. అందుకే యోసేపు వస్తుంటే ఏమంటారు? ఇదిగో కళలు కాని వాడు వచ్చిచున్నాడు, వీడిని చంపేస్తే కళ ఏమవుతుంది అన్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? కళ నెరవేరకూడదు. అర్థమైందా? ఇంతకీ కళ ఏంటి? ఇదిగో మీరు అందరూ ఒక రోజున నా వైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేస్తారు, అది నెరవేరకూడదు. ఇది ఇంతకీ వాగ్దానం ఇచ్చింది ఎవరు? ప్రభువే. ఈ కళ ఇచ్చింది ఎవరు? ప్రభువే. ఈ దర్శనం ఇచ్చింది ఎవరు? ప్రభువే. ఇప్పుడు దాన్ని నెరవేర్చాలంటే ఎవరు నెరవేర్చాలి? మరి ఇలా అడ్డు పెట్టేస్తున్నారు కదా ప్రభు అంటే ఏమంటాడు ప్రభు?
ఎవరు అడ్డు పెట్టినా ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళని నేనే తప్పిస్తాడంతే. నీకు ప్రభు అడ్డైతే ఎవడు నేను తప్పించలేడు. ప్రభు అడ్డవుతాడా అంటే వినండి, కొన్ని సందర్భాల్లో ప్రభు కూడా అడ్డొస్తాడు. ఆయన ఎందుకు అడ్డొస్తాడో పాస్టర్ గారిని అడగని తర్వాత చెప్తారు. కానీ ఆయన అడ్డు రాకుండా ఎవరు అడ్డొచ్చినా దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఎవరు ఏం చేయలేరు దాన్ని ఎవరు ఆపలేరు. ఇంకొక విషయం చెప్పనా, ఎవరు ఆపాలని ప్రయత్నం చేశారో ఆ అన్నలే యోసేపుకి సహాయం చేశారు. ఎలా అనుకుంటారా? యోసేపు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నలతో ఎదుర్కొంటే తల వంచి ఏమంటున్నారు? ప్రభువా అని పిలిచారా? పిలిచినప్పుడు ఆ తర్వాత నేనని రెండోసారి చెప్పినప్పుడు ఇలా అంటాడు, ఇదిగో మీరు పంపించారని, మీరు నన్ను అమ్మేశారని మీరు బాధపడకండి, ఇదంతా దేవుడే నెరవేర్చాడు. మరి అన్నలు కదా అమ్మేసింది అంటే, అన్నలు అమ్మేసిన దేవుడు వీళ్ళను వాడుకొని యోసేపుని ఐగుప్తుకు పంపించాడు. మీకు అర్థమైందా? దేవుడు ఎవరిని వాడుకున్నాడు? యోసేపు అన్నల్నే వాడుకొని యోసేపుని ఐగుప్తుకు పంపించాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళ చేతులతో వీళ్ళే ఆయన రాజు చేశారు. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటి? వాగ్దానం నెరవేరకూడదు, కళ నెరవేరకూడదు. కానీ దేవుడు ఏం చేశాడు? ఎవరు నెరవేరకూడదు అనుకున్నారో వారి ద్వారానే దేవుడు అది నెరవేర్చేటట్లుగా చేశాడు. అర్థమైందా? ప్రభు వాగ్దానం ఇచ్చాడని ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. మొర్దెకైని చంపేయాలనుకున్నాడు ఎవరు? హామాను. చంపాలనుకున్నాడా లేదా? చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ మొర్దెకైకి ఒక దర్శనం ఉంది, మొర్దెకైకి ఒక కళ ఉంది, లేదా ఒక వాగ్దానం ఉంది. దేవుడు ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. చంపాలనుకున్న హామాను ఏమయ్యాడు? తీసుకున్న ఉరికంబ మీద అతనే చనిపోయాడు. ఎవరిని చంపాలనుకున్నాడు ఆ మొర్దెకై ఏమయ్యాడు? ఆ రాజ్యానికి ప్రధానమంత్రి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మిమ్మల్ని నన్ను ఎవరో లాగేస్తున్నారు, నేను ఎవరు లాగుతారు? ఎవరు లాగరు. అర్థమైంది? నన్ను తొక్కేస్తున్నారు, నేను ఎవరు దొక్కుతారు? ఎవరు దొక్కరు. సమయం వచ్చినప్పుడు దేవుడే నిన్ను నిలబెడతాడు. అర్థమైందా? మనమేమనుకుంటాం? మధ్యలో ఎక్కేయాలనుకుంటాం, మధ్యలో ఎక్కేయాలనుకుంటాం. సమయం వచ్చినప్పుడు దేవుడు పిలిచాడు అనుకోండి, ఖచ్చితంగా సరైన టైంలో సరైన ప్లేస్లో నిలబెడతాడు. సరైన సాధనంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అతను నా పనికి సాధనం అని అన్నాడు పౌలు గారి కొరకు. అంటే సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పాత్రగా సాధనంగా వాడుకుంటాడు. మనమేమనుకుంటాం? మధ్యలోనే కనబడిపోవాలి, నేనేదో చేయాలి. వద్దు. అసలు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో ఆయన వాగ్దానం ఇచ్చేంత వరకు మనం ఎదురు చూస్తే దర్శనమిస్తాడు, కలిస్తాడు, వాగ్దానం ఇస్తాడు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. అర్థమైందా? అంతవరకు మీరు ఏం చేయండి? ఓర్పుతో సహించండి. అబ్రహాము ఓర్పుతో సహించాడు. అతని తర్వాత నష్టపోయాడని ఉందా? వాగ్దాన ఫలమును పొందాడు. అర్థమైంది? కాబట్టి ఏమండి, ఎంత చాలామంది ఇలా అనేస్తున్నారండి నన్ను, నీ వాగ్దానాలు ఏమైనా చాలా గొప్ప చెప్పేసావు, చాలా గొప్ప చెప్పేసావు, ఎంత అన్నావు అంత అన్నావు అని చాలామంది నన్ను విమర్శిస్తారేమండి. నాకు భయం వేస్తుందండి, ఏం సమాధానం చెప్పాలి నాకు అర్థమవుతలేదండి. అంటే వినండి, ఎంతమంది నిన్ను అపహసించినా, ఎంతమంది హేళన చేసినా ఆ హేళన అవమానాలన్నీ నువ్వు సహించు. ఎందుకు సహించమంటున్నానంటే ప్రభు అన్నాడు, అబ్రహాము ఓర్పుతో సహించాడు, తర్వాత వాగ్దాన ఫలాన్ని అనుభవించాడు. కాబట్టి వీళ్ళు ఏదో అన్నారు కదా, నువ్వు కంగారు పడిపోకు. టైం వస్తుంది, వాగ్దాన ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. అంతవరకు ఓర్పు కలిగి సహనం కలిగి మనం ముందుకు కొనసాగుదాం. ఆయన నమ్మదగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఖచ్చితంగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఏదైతే మాట్లాడారో ప్రతి మాటను మీరు స్థిరపరచండి. ఈ రాత్రి సేవకులు మీరు ప్రేమించి కుమారుడికి మీరు ఇచ్చిన నూతన సంవత్సర దయాకిరీటాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా నాయన కుమారుడు పుట్టుకు బట్టి ఈ కుటుంబం ఆనందిస్తుంది. కానీ మా ప్రభు పరలోకములో ఆయన పుట్టారు కనుకనే ఈరోజు వాగ్దానాలు బట్టి ఆయన నియమించబడ్డాడు. పరలోకములో ఆయన పుట్టాడని, మా కొరకు పరలోకంలో ఉన్న ఆయన నమ్మదగిన ప్రభు అని కనుక మేము నిరీక్షిస్తున్న దాన్ని ఖచ్చితంగా నిశ్చయంగా మేము పట్టుకుంటామని మీరు మాకు తెలియచేసిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాటని బిడ్డలు వారి హృదయాల్లో స్థిరపరచండి. వాగ్దానాన్ని బట్టి నిరీక్షించి ఆ వాగ్దాన సంబంధమైన జీవాన్ని బిడ్డలందరూ అనుభవించే కృప కలుగునుగాక. ఈ కూడికను మిగిలిన తండ్రి ప్రతి కూడికలో, అలాగే మిగిలిన సందర్భాల్లో, మిగిలిన కార్యక్రమం అంతట్లో కూడా మీ ఆత్మనిచ్చి క్రమంగా మీ నామానికి మహిమకరంగా జరిగించమని మా రక్షకుడైన యేసు ప్రభు నామమును స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పించి వేడుకుని ముందు కొనసాగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.
ఈ యొక్క ప్రత్యేకమైన కోడికలో వర్తమానం అందించిన దేవుని సేవకుల కొడుకు పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. డాన్ రైచెస్ పుట్టాడని మరి దేవుని సేవకుల యొక్క కుటుంబం, వారి తాతయ్య గారు, వీరందరూ కూడా సంతోషిస్తున్నటువంటి వారితో పాటు మనం సంతోషిస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో దేవుడు తన దాసులను వాడుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క పుణ్యకార్యాన్ని ముగించుకొని పరలోకంలో ఆయన పుట్టిన తర్వాత మనకు ఆత్మను అనుగ్రహించి మనలో అద్భుతాలు చేయడానికి అన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతూ మరి నాశనం లేని జీవాన్ని దేవుడు మనకి ఇవ్వాలని, ఆ జీవాన్ని సమృద్ధిగా మనం పొందాలని దేవుని యొక్క ఉద్దేశమని, అందుకనే ప్రధాన యాజకుడిగా ఆయన పరలోకంలో పుట్టి ఆ జీవాన్ని మనకు ఇవ్వడానికి ప్రతినిత్యం కూడా ఆయన అబ్రహాముకు చేసినటువంటి ఆశీర్వచనంకు వారసులుగా చేశారు. ప్రతిదినం కూడా మనకు వర్తమానం ఇచ్చి, వాక్యం ఇచ్చి, వచనం ఇచ్చి ఆ జీవంలోకి మనం ప్రవేశపెడతారని, ఆ ప్రవేశించినప్పుడు మరి ప్రభు మన దాన్ని స్వాధీనపరచుకున్నప్పుడు